సార్ ఈ కారిడార్స్ ఏంటి సార్ ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి అండ్ మినిమం 8 feet ఉంటుందా సార్ ఇది? ఇది 8 feet ఉంటుందండి. మెయిన్ ఏంటంటే మనం 3 star స్టూడియో అపార్ట్మెంట్ రేంజ్కి రీచ్ కావాలంటే బ్రహ్మాండమైన లగ్జరియస్ కారిడార్ ఇవ్వాలి, ఎక్కడ కూడా షార్ట్ ఫాల్ చేయొద్దు. ఓకే. దాంతో ఏంటంటే మనం బిల్డింగ్ మెటీరియల్ గురించి ఇంటర్నల్గా మాట్లాడుకుంటే మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా 100% వర్జిన్ స్టీల్ వాడాం. నేమ్ వచ్చేసి రుంగ్తా, చాలా అద్భుతమైన స్టీల్, ఒరిస్సా నుంచి వస్తూ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి సొంత ఆర్ఎంసీ, సొంత రెడీమిక్స్ ప్లాంట్ పెట్టి టోటల్ కాంక్రీట్ అంతా కూడా మా ఓన్ కాంక్రీట్ వాడడం జరిగింది. ఇవాళ మీరు చాలా కన్స్ట్రక్షన్ చూస్తూ ఉంటే ఫ్లాష్ బ్రిక్, హాలో బ్రిక్ అని రకరకాల బ్రిక్లు వాడతారు. అట్లాంటిది ఇది వాడకుండా మనం క్లియర్గా రెడ్ బ్రిక్, అద్భుతమైన రెడ్ బ్రిక్ వాడాము. నెక్స్ట్ వచ్చేసి అంటే దీనివల్ల ఏంటంటే బిల్డింగ్ డ్యూరబిలిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ మనం ఉండకపోవచ్చు, నెక్స్ట్ తరాలకు చాలా అద్భుతమైన కన్స్ట్రక్షన్ తిరుమలలో కడతా ఉన్నాం కాబట్టి నెక్స్ట్ 100 years కూడా ఈ బిల్డింగ్ ఇంతే అద్భుతంగా ఉండాలనే ఆలోచనతో డిజైన్ చేయబడ్డ స్ట్రక్చర్. సార్ ఇంత భారీ ప్రాజెక్టు మరి టైం తీసుకుంటుందా, ఎర్లీగా ప్రాజెక్ట్ అయిపోతుంది? లేదండి, నెక్స్ట్ ఇయర్ 26 June కల్లా కంప్లీట్ చేయాలి. 26 June కల్లా అద్భుతంగా మనం ఓపెన్ చేయాలి. కొన్న కస్టమర్లు కానీ, మిత్రులు కానీ, మీడియా మిత్రులు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఇన్వైట్ చేసుకొని ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ చేయాలనేది మేనేజ్మెంట్ ఉద్దేశం. వండర్ఫుల్.